హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అందరికీ. ఈరోజు మనం వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి అలా చార్మినార్ వచ్చాం గాయ్స్. ఒకసారి చార్మినార్ చుట్టూ తిరిగి పక్కనే ఉన్న షాపింగ్ చూసి పైకి వెళ్ళి వ్యూని ఎంజాయ్ చేసి ఆ పక్కనే ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఆ పక్కనే ఉన్న చాయ్ తాగి మస్కరా బన్ తిని అలా తిరుగుతూ అమ్మాయిలను చూస్తూ ఎంజాయ్ చేద్దాం గాయ్స్. వచ్చేయండి నాతో పాటు చూడడానికి. చార్మినార్ పక్కనే ఉన్న ఈ షాపింగ్ స్ట్రీట్లో మాత్రం గాజు బ్యాంగిల్స్ తక్కువ రేటుగా దొరుకుతున్నాయి గ్యాస్. లోపల జుమ్గిల్ తక్కువ రేటుగా దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కటి తక్కువ రేటుగా దొరుకుతున్నాయి గ్యాస్. లేడీస్ కావాల్సిన ప్రతి ఐటెం మనకి తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది. ఎవరైనా ఒకసారి వచ్చి మనకు బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి గాయస్, చాలా తక్కువగా కనపడుతున్నాయి. ఒక్కసారి ఆ చార్మినార్ వ్యూ చూడండి గాయస్ ఎలా ఉందో. మనం 5కి వచ్చాము, చాలా వ్యూస్ చాలా బాగుంది. పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ కూడా దొరుకుతాయి గ్యాస్. చార్మినార్ దగ్గరే బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి. ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. మేబీ మనం ప్రతి ఒక్కటి దొరకవచ్చు, A to Z మొత్తం దొరుకుతాయి. ఒకసారి చూడండి, వచ్చి ఎవరైనా వచ్చి చూడాలి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వచ్చి చూసుకోవచ్చు. చాలా ఫ్రెండ్లీగా దొరుకుతాయి. చార్మినార్ పక్కనే ఉంటాయి. మనం గడియారం స్తంభం ఎదురుగా ఉంటుంది చూసారా, అక్కడే కనబడుతూ ఉంటాయి. పక్క నుంచి సైడ్గా అన్నీ కనబడతాయి. ఒకసారి మనం అలా పైకి కూడా వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేసి వద్దాం రండి గైస్. ఒకసారి అలా పైకి వెళ్ళిపోదాం రండి. అలా మనకి దారి కనబడుతుంది. మేబీ 5:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. పైకి వెళ్ళడానికి ఏమి ఉండదు, టికెట్ ఆప్షన్ ఉండదు. 9 to 5 వరకే ఉంటుంది. అలా పైకి వెళ్దాం రండి. పైకి వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది గైస్. మెట్లు ఎక్కలేకపోతున్నాం. చిన్న మెట్లే ఉన్నాయి. 50 రూపీస్ పడుతుంది. మరి ఈచ్ పర్సన్ 50 రూపీస్ పడుతుంది. మేము ఇద్దరం వచ్చాము, 100 రూపీస్ అయింది. అలా పైకి వెళ్తున్నప్పుడు చిన్నగా ఉంటుంది దారి, చాలా కష్టంగా ఉంటుంది గైస్. లేడీస్ ఎవరైనా ఉంటే కొంచెం అవాయిడ్ చేయడమే బెస్ట్. పైకి వెళ్దాం. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అది అవాయిడ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే చాలా కష్టంగా ఉంటాయి గ్యాస్. స్టెప్స్ మాత్రం ఇలా పైకి వెళ్ళాలి అనే ప్రతి ఒక్కటి స్టెప్ చాలా చిన్నగా ఉంటాయి గ్యాస్ స్టెప్స్ మాత్రం. అందుకే అవాయిడ్ చేయడం బెస్ట్ అని చెప్పాను. అలా పైకి వెళ్ళిపోదామండి. వచ్చేసాం, ఫైనల్లీ మనం పైదాకా వచ్చేసాం. ఇంకొన్ని వచ్చేసాం పైకి. ఒకసారి ఆ వ్యూ చూడండి గ్యాస్ ఎలా ఉందో. ప్రతి ఒక్కసారి సెక్యూరిటీ ఉన్నారు గ్యాస్, ప్రతి ఒక్కటి ఉన్నారు. 5:30 కల్లా క్లోజ్ అయిపోవడం వల్ల చాలామంది తక్కువ మంది జనం కనబడుతున్నారు. ఈ జనం ఎంత పెద్దగా ఏమీ లేరు. అలా పైకి చుట్టూ తిరిగి ఆ వ్యూ చూసి ఆ 4 వైపుల వ్యూస్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది గైస్. చాలామంది కింద నుంచి కనబడుతున్నారు. పక్కనే ఉన్న కోట ఉన్నాయి, చాలామంది కనబడుతున్నారు. ఒక 50 రూపీస్ పడింది ఈచ్ పర్సన్కి. 2 టికెట్స్ 100 రూపీస్ అయింది. చూసారు కదా, చూసుకోండి. ఒకసారి వ్యూ మొత్తం చూడండి, వెనకాల ఎలా ఉందో, ఎదురు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఈ మొత్తం చేసి వెళ్ళేపాటికి మనకి 1 అవర్ పట్టింది గైస్. 1.5 అవర్ అలా అయింది ఈజీగా. ఒకసారి దిగి మొత్తం చూసి అటుపక్క చూసి ఇటుపక్క చూసి పక్కన కోట ఉంది చూసారా. ఆ కోట ఏంటో నాకు తెలియదు ప్రస్తుతానికి. నేను తెలుసుకుందాం అనుకున్నాను. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి గైస్. వెనకమాల అమ్మాయిలు ఉన్నారు కదా, చాలా బాగున్నారు. ఒకసారి చూడండి. మంచి అడ్డు పెట్టేసాము. ఒకసారి కిందకి వెళ్ళిపోతాను. చూడండి కిందకి స్టెప్స్ ఎలా ఉంటాయో. చాలా కష్టంగా ఉంది స్టెప్ కిందకి దిగడానికి కూడా. కిందకి దిగుతున్నాం చూడండి. కాళ్ళలో ఫైనల్లీ కిందకి వచ్చేసాం మనం. ఇప్పుడు పక్కనే ఉన్న అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం. కిందకి వచ్చేసాం చూడండి. పైన మనం మైక్ ఇచ్చాం కదా, ఆ మైక్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి. నో ఎంట్రీ బోర్డు ఉంది కదా. ఫైనల్లీ కిందకి వచ్చేసాం. ఆ కింద మనం ఎక్కడైతే టికెట్ తీసుకున్నామో అక్కడే మైక్ ఇచ్చేసాం గైస్. మనం ఒకసారి ఆ మైక్ తీసుకుందాము. వచ్చేసాము. పక్కనే ఉన్న అమ్మవారి గుడి పక్కనే ఉంది చూడండి. లోపలికి అయితే వెళ్ళలేదు కానీ గైస్, బయట నుంచే దండం పెట్టుకున్నాను నేను. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉందో. దండం పెట్టుకోవచ్చు పక్కన బయట నుంచి. మనం ఫుల్ క్లారిటీగా కనిపించింది అమ్మవారు. బయటికి లోపల ఎలా ఉన్నారో బయట నుంచి కూడా అలాగే కనపడతారు మనకి. అమ్మవారి పేరు మర్చిపోయాను. అమ్మవారు దండం పెట్టుకోండి గైస్. చార్మినార్ పక్కనే ఉంటారు కదా అమ్మవారు, ఆమె ఒకసారి దండం పెట్టుకోండి. ఆ దండం పెట్టుకున్న తర్వాత మనం చాయ్ దగ్గరికి వెళ్దాం గైస్. ఒకసారి అలా చాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మీరు మోస్ట్లీ ఆన్లైన్ పేమెంట్లో అవాయిడ్ చేయడం బెస్ట్. ఇక్కడ ఓన్లీ క్యాష్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్లో అయితే ఉండవు గైస్. ఆన్లైన్ పేమెంట్ ఉండదు, ఓన్లీ క్యాష్ మాత్రమే ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు క్యాష్ హ్యాండిల్ చేసుకోవడం బెటర్. ఒకటి 25 రూపీస్ పడుతుంది చాయ్ ఒకటి. మేము 2 చాయ్, 2 పర్సన్స్ వచ్చాం. 2 చాయ్స్ తీసుకుందాం గైస్. 50 రూపీస్ అయింది. మా దగ్గర ఆన్లైన్ పేమెంట్ ఉంది, క్యాష్ పేమెంట్ లేకపోవడం వల్ల ఓన్లీ చాయ్ ఒకటి తీసుకుందాం. ఇంకేం తీసుకోలేకపోయాము. ఒక చాయ్ అయితే బాగానే ఉంది గైస్. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ గైస్. ఒకసారి కామెంట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉన్నాయి, ఎలా వస్తున్నాయి, ఒకసారి డబ్బింగ్ ఎలా ఉంది అన్నీ ఒకసారి చెక్ చేసి కామెంట్ చేయండి గైస్, ప్లీజ్ గైస్. సబ్స్క్రైబ్ మై ఛానల్.